హాయ్ అండి, వెల్కమ్ టు శ్రియా పటేల్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ని వేయించేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ఆనియన్స్ కాస్త కరకరలాడుతూ ఉన్నట్టు ఉంటే బిర్యానీ టేస్ట్ బాగా కుదురుతుంది. లేదంటే కొంచెం ఆనియన్స్ మాడిపోయినా కూడా బిర్యానీ టేస్ట్ కూడా పాడైపోతుంది. అందుకని జాగ్రత్తగా వేయించుకోండి వేయించేటప్పుడు. అయితే ఒకవేళ వేయించేటప్పుడు కరకరలాడుతూ రాకపోయినా పర్లేదు, కాస్త మెత్తగా ఉన్నా పర్లేదు, కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉండేటట్టు చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కలర్ ఉంటే సరిపోతుంది. బిర్యానీని అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చేసుకోవాలి. నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి నేను ఇక్కడ 4 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మా కారం కొంచెం కారం వేసిన కారంగానే ఉంటుంది, అందుకని 4 టీ స్పూన్లు సరిపోతుందని వేస్తున్నాను. మీ కారం తీరుని బట్టి, మీరు తినే కారంను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి, పర్లేదు. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నిమ్మరసం ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 3.5 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసింది కాదు, బయట బిర్యానీ మసాలా అంటే దొరుకుతుంది, అది వేసి బాగా కలిసేలా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా చెక్క తీసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ కలిసేలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో పెద్ద సగం ఆనియన్స్ ఇక్కడ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసి అంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న గరిటెతో 4 గరిటెల ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా,
కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు ఇక్కడ నేను 3 పావు కేజీల బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. 1/2 కేజీ చికెన్కి 3 పావు కేజీల బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 అవర్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని స్టవ్ పైన పెట్టి కర్రీలా ఉడికించుకోవాలి. ఒక స్టవ్ పైన చికెన్ ఉడుకుతుంటే మరో స్టవ్ పైన మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. అయితే మనం ఎండు బిర్యానీ ఆకును వేసుకుంటాం కదా, మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను పచ్చి బిర్యానీ ఆకును వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసి రైస్ను ఉడికించుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చికెన్ మూత తీసి చూస్తే చికెన్ చూడండి 80% వరకు కుక్ అయింది. ఈ 80% వరకు కుక్ అయిన చికెన్ దమ్ పెట్టడానికి సరిపోతుంది. కాబట్టి చికెన్ రెడీ అయినట్టే. కొంచెం గ్రేవీలా ఉండి పూర్తిగా ఫ్రై కాకుండా ఉండాలి. ఇలాంటప్పుడు దమ్ పెడితే దమ్ బిర్యానీ చాలా చక్కగా వస్తుంది. అలాగే రైస్ కూడా చూద్దాము. రైస్ కూడా చూడండి 80% వరకు ఉడికి ఉంది. దాదాపు ఉడికింది, పలుకు విరగకుండా ఉంది. అది దమ్ పెడితే పలుకు విరిగి పూలుగా వస్తుంది. ఇప్పుడు దమ్ పెట్టడానికి 80% ఉడికిన రైస్ని ఒక జల్లీలోకి తీసుకుంటున్నా. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి పోయి రైస్ మాత్రమే విడివిడిగా పొడిలాడుతూ ఉంటుంది. అందుకని ఇట్లా జల్లీలోకి తీసుకుంటున్నా. ఇట్లా జల్లీలోకి తీసుకున్న పొడిలాడుతున్న రైస్ని చికెన్ ఉన్న బౌగోనోలోకి చికెన్ పైన ఒక స్టెప్ లాగా వేసేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కింద చికెన్ ఉండాలి. చికెన్ పైన ఈ రైస్ని అంతా వేసేసేయాలి. ఇక్కడ అంతా ఒకసారి సమానంగా సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు రైస్ పైన మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్లో మిగిలిన ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని దీనిని దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక పేనంను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆ పేనం పైన బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె నుంచి ఆవిరి బయటకు రాకుండా దమ్ చేయడానికి ఒక బరువు పెట్టుకోవాలి. నా దగ్గర ఒక మామూలు రోల్ ఉంది, అది పెట్టేస్తున్నాను. దీనిని 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. మనం పైన వేసిన పుదీనా, కొత్తిమీర కూడా ఆవిరిలో ఉడికి చాలా చక్కగా కనిపిస్తుంది. రైస్ కూడా చూడండి పొడిలాడుతూ వచ్చింది. అచ్చం రెస్టారెంట్లోగా కనిపిస్తుంది కదా. కనిపించడమే కాదు, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.